నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ భాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। చీరాల బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం, ట్రాక్టర్ పై నుంచి కింద పడి నలుగురు వ్యవసాయ కూలీలు గాయాలు, ఒక్కరు మృతి। చీరాల అసెంబ్లీ టికెట్ స్థానికంగా ఉండే బీసీలకే కేటాయించాలి। చీరాల ప్రజా సంఘాలు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో వక్తలు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో స్పందన సమావేశ హాల్లో సాధారణ ఎన్నికల నిర్వహణ సంసిద్ధతపై జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కలిసి మీడియా సమావేశం నిర్వహించారు। సాధారణ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాషా వెల్లడించారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని స్పందన సమావేశ హాల్లో సాధారణ ఎన్నికల నిర్వహణ సంసిద్ధతపై జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కలిసి మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాషా మాట్లాడుతూ సాధారణ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈ నెల 18 నుంచి ప్రారంభమై 25వ తేదీతో ముగుస్తుందని చెప్పారు। అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన 26వ తేదీ ఉంటుందన్నారు। నామినేషన్ పత్రాల ఉపసంహరణ ప్రక్రియ 29వ తేదీన ముగుస్తుంది అన్నారు। మే నెల 13వ తేదీన ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు। జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు। డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలపై ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదనలు పంపామన్నారు। 1510 పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, ర్యాంపు, విద్యుత్, మరుగుదొడ్ల సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు। ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు 120% ఈవీఎం యంత్రాలు సిద్ధంగా ఉంచామన్నారు। సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామని వాటి వద్ద వెబ్ కాస్టింగ్ అబ్జర్వర్ల నిఘా ఉంచామన్నారు। సర్వీస్ ఓటర్లు, విధుల్లో ఉండే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వినియోగించుకునే అంశాలపై అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు। రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితాను అందిస్తామన్నారు। ఇదే క్రమంలో నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని చెప్పారు। పార్లమెంటు నియోజకవర్గానికి జిల్లా కలెక్టర్ ఆర్ఓగా వ్యవహరిస్తారని తెలిపారు। 18వ తేదీ నుంచి కలెక్టరేట్ లో నామినేషన్లు అందుబాటులో ఉంచుతామన్నారు। నామినేషన్ సమయంలో అభ్యర్థులకు 3 వాహనాలకి అనుమతి ఉందన్నారు। ఆరో కార్యాలయానికి 100 మీటర్ల వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఉందన్నారు। నామినేషన్ సమయంలో అభ్యర్థులతో పాటు మరో 4 మాత్రమే లోపలికి వెళ్లడానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు। ఒక్కొక్క అభ్యర్థి 4 నామినేషన్ పత్రాలు వేయడానికి అవకాశం ఉందన్నారు। అఫిడవిట్, ఓటు ధృవీకరణ పత్రం పార్టీ బలపరిస్తే సంబంధిత ధృవీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతాలు నామినేషన్ తో పాటు ఇవ్వాల్సి ఉందన్నారు। అభ్యర్థిపై క్రిమినల్ కేసులు ఉంటే పత్రికలు, ఛానల్స్ లో ముందస్తుగా ప్రకటన ఇవ్వాలన్నారు। నగదు తరలించే అంశాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుంటున్నామని, పొరపాటున ధృవీకరణ పత్రాలు లేకపోతే అలాంటి వారి కొరకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు। హోం ఓటింగ్ విధానం తప్పనిసరి కాదని, దివ్యాంగులు, 85 సంవత్సరాలు దాటిన వారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అర్హులైన వారికి మాత్రమే ఓటు హక్కు కల్పిస్తామన్నారు। కోర్టు సబ్మిట్ చేయడం జరుగుతుంది। సో దిస్ ఇస్ ద ప్రొసీజర్। సో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। సో వీటితో పాటు క్యాండిడేట్స్ కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ, ఒక పాంప్లెట్ కానీ ఏదైనా ప్రింట్ చేయాలనుకుంటే ముందుగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఎంసీఎంసీ కమిటీ ద్వారా। సో వాళ్ళకి అట్లీస్ట్ 3 days బిఫోర్ ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే టెలికాస్ట్ చేయాలనుకుంటే ఒక 3 days బిఫోర్ వాళ్ళు వచ్చి అప్లై చేసుకుంటే వితిన్ నెక్స్ట్ 48 అవర్స్లో మనం మ్యాక్సిమం 48 అవర్స్లో వాళ్ళందరికీ పర్మిషన్స్ ఇస్తున్నాం। సో ఇప్పటికీ జిల్లాలో పర్మిషన్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది। చెప్పినట్టు అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ తర్వాత అప్పటి నుంచి ఆ రోజు నుంచి అన్ని చోట్ల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్లోకి వచ్చింది। సో అన్ని చోట్ల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది। అదేవిధంగా మా సిబ్బందిని కూడా అందరినీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి సెన్సిటైజ్ చేయడం జరిగింది, అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది। అందరూ సిబ్బంది, అదేవిధంగా ప్రజలు కూడా అందరూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పరంగా అంతా చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ పొలిటికల్ పార్టీస్, క్యాండిడేట్స్ అందరూ కూడా। సో మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే అందరూ ఏదైతే పొలిటికల్ పార్టీ క్యాండిడేట్ ఏమైనా ప్రచారం చేయాలంటే, ఏమైనా మీటింగ్ పెట్టాలంటే, ప్రొసెషన్, రోడ్ షో, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఏమైనా చేయాలంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని ప్రోగ్రామ్ చేయాలి। పర్మిషన్ అప్లై చేయగానే విదిన్ ఫ్యూ అవర్స్ ఓన్లీ, విదిన్ 24 hours పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది। సో పర్మిషన్ అప్లై చేసే ప్రాసెస్ కూడా చాలా
ఈజీ చేయడం జరిగింది. సో అన్ని పర్మిషన్స్ కోసం ఆన్లైన్ అప్లై చేయవచ్చు, ఆఫ్లైన్ కూడా అప్లై చేయవచ్చు. ఆన్లైన్ సువిధ అప్లికేషన్ ఒకటి అందరికీ యాక్సెస్ ఇవ్వడం జరిగింది. సో ఎవరికైనా ఏమైనా పర్మిషన్ కావాలంటే మీటింగ్ కోసం, వెహికల్ పర్మిషన్ కోసం అది సువిధ యాప్లో అప్లై చేసుకోవచ్చు. చీరాల 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కాగా రోడ్డు ప్రమాదంలో 4 వ్యవసాయ కూలీలు గాయపడగా ఒకరు మృత్యువాత పడ్డారు. చీరాల 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కాగా రోడ్డు ప్రమాదంలో 4 వ్యవసాయ కూలీలు గాయపడగా నక్కల బుచ్చెమ్మ అనే కూలీ మృతి చెందింది. వేటపాలెం మండలం అక్కాయపాలెం నుంచి పాపాయపాలెంకు వ్యవసాయ పనుల నిమిత్తం ఓ ట్రాక్టర్ కూలీలతో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అధిక వేగం కారణంగా ట్రాక్టర్ రెక్కలు ఊడడంతో వాటి మీద కూర్చున్న కూలీలు ఒక్కసారిగా జారి కింద పడ్డారు. ప్రమాదంలో 4 గాయపడగా ఒకరు మృత్యువాత పడ్డారు. కాగా ప్రమాదంలో గాయాల పాలైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. చీరాల పట్టణంలో ప్రజా సంఘాలు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా స్థానికులైన బీసీలకే చీరాల అసెంబ్లీ టికెట్లు కేటాయించాలని నాయకులు డిమాండ్ చేశారు. చీరాల పట్టణంలో ప్రజా సంఘాలు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా స్థానికులైన బీసీలకే చీరాల అసెంబ్లీ టికెట్లు కేటాయించాలని నాయకులు డిమాండ్ చేశారు. పలువురు మాట్లాడుతూ చీరాల అసెంబ్లీ టికెట్ కేటాయించడంలో 2 ప్రధాన పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ముఖ్యంగా చీరాలకు సంబంధం లేని వ్యక్తులకు, బీసీలకు టికెట్లు కేటాయిస్తే చీరాల ప్రజలు ఎలా చూస్తూ ఊరుకుంటారని ప్రశ్నించారు. బయట నుంచి వచ్చిన వారు ఒకవేళ గెలిచినా చీరాల్లో ఉన్న సమస్యలు వాళ్ళకి ఎలా తెలుస్తాయన్నారు. చీరాల జిల్లాగా ఏర్పడకపోవడానికి కారణం ప్రస్తుత ఎమ్మెల్యే స్థానికుడు కాకపోవడం ద్వారా అన్నారు. అదే ఎమ్మెల్యే స్థానికుడే ఉంటే పట్టుబట్టి ఇక్కడ వనరులను పాలకుల దృష్టికి తీసుకువెళ్లి చీరాలను జిల్లాగా సాధించే అవకాశం ఉండేదన్నారు. ఇప్పటికైనా చీరాల ప్రజలు స్థానికుడై బరిలోకి దిగిన వారికే మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ, జూలియన్, వాసు, సజ్జా, హేమలత, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తర్వాత వచ్చినటువంటి సజ్జా చంద్రమౌళి గారు ఆ మిల్లుని ఎక్స్టెండ్ చేసి దాని కెపాసిటీని పెంచి అక్కడ మరికొంతమందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి ప్రయత్నించారు. ఇక్కడ 80 నుంచి 85% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అందరూ కూడా మరి ఏదో ఒక ఉపాధి కోసం ఎదురు చూసేవాళ్ళే. వాళ్ళకి ఉపాధి కల్పన అనేది ఈ నియోజకవర్గంలో వారి తర్వాత వారు ఎవరు కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టలేదని చెప్పొచ్చు. స్థానిక అంటున్నాం. ఎందుకు స్థానిక అనాలి? ఒక్క విషయం ఆలోచించండి. చరిత్రలో ముందుకెళ్ళండి. పరాయి దేశం వాళ్ళు వచ్చి నెమ్మదిగా మన దేశాన్నంతా ఆక్యుపై చేసుకొని మనల్ని పరిపాలిస్తుంటే మన నాయకులు మహాత్మా గాంధీ గారు కానీ వారితోటి ఉన్నటువంటి అనేక మంది నాయకులు మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం, మీరు వెళ్ళాలి అని ఎంతో బలవంతులైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వెనక్కి పంపించగలిగారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. బాపట్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జేటీ శీలంను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించడం పట్ల చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చీరాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కష్టానికి తగిన గుర్తింపు ఇచ్చే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పలువురు చీరాల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. బాపట్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జేడీ శీలంను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించడం పట్ల చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చీరాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఖచ్చితంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ ను నమ్ముకుని ఉన్న కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలంకు బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
పార్టీకి ఉన్న చిత్తశుద్ధి అని గుర్తు చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి అసెంబ్లీ టికెట్లను షర్మిలమ్మ నాయకత్వంలో కేటాయిస్తున్నారు. చీరాల్లో టికెట్ ఎవరికిచ్చినప్పటికీ కాంగ్రెస్ గెలుపుకి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రామరాజు, జ్యోతి, శామ్యుల్, మోజెస్, అలీంబాబు, విజయ్ కుమార్, సురేష్, శ్రీనివాసరావు, వెంకట ప్రసాద్, మణిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీసీసీ ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మరి టికెట్లు అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. సంతోషకరమైన వార్త ఏంటంటే వైఎస్ షర్మిలారెడ్డి గారు కడప నుంచి పోటీ చేయటం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం నిజంగా ఎవరికైతే ఉందంటే వైఎస్ షర్మిలారెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే కుటుంబ వారసత్వం ఉంది, కానీ రాజకీయ వారసత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతుంది వైఎస్ షర్మిలారెడ్డి గారికి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్లోనే స్టార్ట్ చేసే లైఫ్, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయ్యి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు నేను విశ్రమించను, ఇదే దిస్ ఈజ్ మై లాస్ట్ డిజైర్ టు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడం. అటువంటి కార్యక్రమాలన్నింటి కూడా చేపట్టడానికి వైఎస్ షర్మిలారెడ్డి గారు ముందుకొచ్చారు. కాబట్టి నిజమైన వారసత్వం, కాంగ్రెస్ వారసత్వం షర్మిలారెడ్డి గారికి ఉందని మేమందరం నమ్ముతూ నిన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర మంత్రివర్యులు, సీనియర్ నాయకులు మన జేడీ శీలం గారిని బాపట్ల జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ముందుగా నా జేడీ శీలం గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలా మేడం గారికి నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మేమంతా వారి వెనకుండి నిర్విరామంగా శ్రమించి వారి గెలుపునకు కృషి చేస్తామని, అంతేకాదు దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసేంత వరకు కూడా మేము కృషి చేస్తామని, నిస్వార్థంగా కష్టపడి వారి వెంట ఉండి వారి గెలుపునకు మేము తోడుంటామని తెలియజేస్తున్నాను. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు దివ్యాంగ థర్డ్ జనరల్ ఓటర్లకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా నోడల్ అధికారి గుణశీల హాజరయ్యారు. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు దివ్యాంగ థర్డ్ జనరల్ ఓటర్లకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా నోడల్ అధికారి గుణశీల హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు ఎన్నికల కమిషన్ కల్పించామన్నారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్దకు రాలేని దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం ఈసారి ఎన్నికల కమిషన్ కొత్తగా ప్రవేశపెట్టిందన్నారు. అదేవిధంగా థర్డ్ జనరల్ ప్రజలు ఓటు పట్ల ఏమాత్రం అశ్రద్ధ వహించకుండా ఓటును వేయాలన్నారు. ఓటు హక్కు వినియోగంలో ఏమైనా సందేహాలు ఉంటే ఆర్ఓలను, ఏఈఆర్ఓలను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఓ సూర్యనారాయణ రెడ్డి, తహసీల్దార్ నాసరయ్య, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాకి నోడల్ ఆఫీసర్ ఫర్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ, సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్జెండర్ అండి. ఈ రాబోయే ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ వాళ్ళు దివ్యాంగుల కోసం కొన్ని ఏర్పాటు అనేది వాళ్ళు చేశారు. అది మీకు తెలియచేయడానికి నేను మరి ఇక్కడ అవగాహన సభ కోసం మేము చీరాల కాన్స్టిట్యున్సీలో వచ్చాము. ప్రతి ఒక్క దివ్యాంగులు మీ యొక్క ఓట్ హక్కుని మీరు వినియోగించుకోవాలి. అది వినియోగించుకోవాలంటే ముందుగా మీరు దివ్యాంగులని మీ ఓటర్స్ లిస్ట్లో మీరు మార్క్ చేసి ఉండాలి. కాబట్టి దానికోసం సక్షమ్ యాప్ అనేది ఒక యాప్ కూడా మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈసారి ఈ ఎలక్షన్స్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారండి. మీరు ఆ సక్షమ్ యాప్ని మీ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ముందుగా మీరు ఒక దివ్యాంగులని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మీ పోలింగ్ స్టేషన్స్ ఎక్కడున్నాయో అది కూడా మీ యొక్క ఎపిక్ నెంబర్ తోటి మీరు దాన్ని సెర్చ్ చేసుకోవచ్చు. మీకు పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ డే రోజు ఏ ఫెసిలిటీస్ కావాలి, వీల్ చైర్ కావాలా, లేకపోతే ట్రైసైకిల్ కావాలా, ర్యాంప్ అనేది ఉందా లేదా, అవన్నీ ఆ ఫెసిలిటీస్. తర్వాత ట్రాన్స్పోర్ట్, డ్రాప్ అండ్ పికప్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మీకు కావాలా, అవన్నీ మీరు ఆ ఒక రిక్వెస్ట్ని ఆ సెక్షన్ యాప్లో మీరు నమోదు చేస్తే ఆ ఒక రిక్వెస్ట్ను మేము అక్కడ కంట్రోల్ రూమ్లో చూసి మరి మీకు ఎలాంటి ఫెసిలిటీని మేము ప్రొవైడ్ చేయాలో ఆ ఫెసిలిటీని ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్గా మేమందరం దానికి మేము ప్రొవైడ్ చేస్తామని మీకు హామీ ఇస్తున్నాము. సో
సో మీరందరూ మీ యొక్క ఓటు మీరు వినియోగించుకొని మరి ఈ యొక్క దివ్యాంగులు కూడా మీరు వెనకబడకుండా మీరు ముందుకు వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. చీరాల మండలం ఈపురుపాలెం తోటవారిపాలెం గ్రామంలో జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ చీరాల అసెంబ్లీ అభ్యర్థి శీలం వెంకటేశ్వర్లు డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. చీరాల మండలం ఈపురుపాలెం తోటవారిపాలెం గ్రామంలో జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ చీరాల అసెంబ్లీ అభ్యర్థి శీలం వెంకటేశ్వర్లు డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చేనేత ఉనికిని కాపాడేందుకు చేనేతలకు గుర్తింపు గౌరవం సాధించాలనే ఉద్దేశంతో జాతీయ చేతి వృత్తుల పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు అభివృద్ధి సాధ్యపడాలంటే చేతి వృత్తుల పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. చీరాల్లో అనేక మంది ప్రజలు చేతి వృత్తులపై ఆధారపడి ఉన్నారని తనకు పూర్తి మద్దతు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌస్ భాషా, రేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి జాతకం సురేష్, పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ తరఫున చీరాల నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను శీలం వెంకటేశ్వర్లు అనే నేను ఈ రోజు నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించడం జరుగుతుంది. చీరాల ప్రాంత ప్రజలందరికీ నా యొక్క వినయపూర్వకమైన నమస్కారాలతో చీరాల ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా చేనేతలకే కాకుండా బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు, ముస్లిం మైనారిటీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. భూస్వాములు, పెత్తందారులు మాత్రమే ఇక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఇంకా పేదవారు ఎప్పుడు అధికారంలోకి రావాలి? బీసీల రాజ్యం ఎప్పుడు రావాలి? బీసీలకు ఇంకా హక్కులు ఏమీ లేవా? ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలో కానీ బీసీలకు జరుగుతున్న తీవ్రమైన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్యాయాలన్నిటికీ చరమగీతం పాడాలనే లక్ష్యంతోనే మేము చేనేత నాయకులమైన మేము, బీసీ నాయకులమైన మేము జాతీయ చేతి వృత్తుల పార్టీని స్థాపించడం జరిగింది. ఆ పార్టీ తరఫున గ్యాస్ సిలిండర్ గుర్తుపై మా అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో 60 నుంచి 70 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఆ సందర్భంలో ఈ చీరాల ప్రాంతంలో 2,30,30,000 ఓట్లు ఉండగా 70,000కు పైగా చేనేతలు ఉన్నారు. ప్రజలందరూ ఆశీర్వదించాలని మా గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు వేసి బీసీలను, బడుగు బలహీన వర్గాలను అధికారంలోకి తీసుకురావాలనే నమ్మకంతోనే, ప్రజల మీద ఉన్న నమ్మకంతోనే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏప్రిల్ 9న క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి తదితరులు పాల్గొని ఆలయ శుద్ధిలో పాల్గొన్నారు. చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సాధారణంగా సంవత్సరంలో 4 సార్లు ఉగాది, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఫిన్లాండ్ లో కాల్పుల ఘటన జరిగింది. వాంటా సిటీలో ఉన్న ఓ స్కూల్ వద్ద షూటింగ్ జరిగింది. ఆ కాల్పులో 3 చిన్నారులు గాయపడ్డారు. విరోట్లా స్కూల్ వద్ద జరిగిన ఘటన పట్ల పోలీసులు స్పందించారు. స్థానికులు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు ఆదేశించారు. ఓ అనుమానితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆ స్కూల్లో 800 మంది విద్యార్థులు ఉన్నారు. 90 మంది సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 2 అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మైనర్లు ఈ ఘటనలో చిక్కుకున్నారని, దాంట్లో 3 చిన్నారులు గాయపడినట్లు చెప్పారు. విరోట్లా స్కూల్లో 7 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థులు చదువుకుంటారు. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మరో 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి 5 స్థానాలు, బీహార్లో 3, ఒడిశాలో 8 స్థానాలు, పశ్చిమ బెంగాల్లో 1 స్థానానికి అభ్యర్థులను ఎంపిక చేసింది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. కాకినాడ నుంచి ఎంఎం పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ సలీం, కర్నూలు రాంపుల్లయ్య యాదవ్ పోటీ చేయనున్నారు. బీహార్లోని కిషన్ గంజ్ నుంచి మహమ్మద్ జావేద్, కతిహార్ నుంచి థాకిద్ అన్వర్, భాగల్పూర్ అజిత్ శర్మకు టికెట్లు కేటాయించింది కాంగ్రెస్. పాఠశాల విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. జూన్ 11వ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగుతాయని తెలిపింది. ఈ మేరకు మంగళవారం నాడు ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 23వ తేదీన ఏపీలోని అన్ని స్కూళ్లకు చివరి పని దినంగా ఉండనుంది. విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం ఏపీలో 50 రోజుల పాటు స్కూళ్లకు వేసవి సెలవులు ఉండనున్నాయి. భారతదేశంలో పెరుగుతున్న ఈవీ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని అన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఈవీ వాహనాలను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశ ఈవీ మార్కెట్లో కార్లతో పోల్చుకుంటే ఈవీ స్కూటర్లను వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో స్టార్టప్ కంపెనీ నుంచి టాప్ కంపెనీల వరకు ఈవీ స్కూటర్లను రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ ఈవీ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ భారతదేశంలో తన మొదటి ఫ్యామిలీ స్కూటర్ను ఏథర్ రిజార్ట్ ను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఈవీ స్కూటర్ భారతదేశంలో ఏప్రిల్ 6న విడుదల కానుంది. అధికారిక ఈవెంట్ కంటే ముందు ఈ బ్రాండ్ స్కూటర్ ను కేవలం ₹999 చెల్లించి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 2 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ ఐపీఎల్ పాలక మండలి మార్పులు చేసింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఏప్రిల్ 17న జరగాల్సిన కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ తేదీ మారింది. ఒకరోజు ముందుగానే అంటే ఏప్రిల్ 16న మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా కేకేఆర్ రాజస్థాన్ మ్యాచ్ మారడంతో గుజరాత్ ఢిల్లీ మధ్య మ్యాచ్ ఏప్రిల్ 17న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. శ్రీరామనవమి దృష్ట్యా ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ భాషా, జిల్లా ఎస్పీ బకు జిందాల్. చీరాల బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం, ట్రాక్టర్ పై నుంచి కింద పడి 4 వ్యవసాయ కూలీలు గాయాలు, 1 మృతి. చీరాల అసెంబ్లీ టికెట్ స్థానికంగా ఉండే బీసీలకే కేటాయించాలి. చీరాల ప్రజా సంఘాలు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో వక్తలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.